49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆధిక్యం కొనసాగిస్తుండగా ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ బలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిమిత స్థాయిలో పోటీ చేసిన జనసేన పార్టీ ఫలితాలు మాత్రం విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకువెళ్తున్న తరుణంలో కొన్ని చోట్ల చిన్న పార్టీలకు కూడా అవకాశాలు లభించాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలిక 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో గెలవడం ఆ పార్టీకి ఉత్సాహాన్నిచ్చింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్లో 31 ఓట్ల మెజారిటీతో కార్పొరేటర్గా జనసేన అభ్యర్థి అగ్గుసాగర్ గెలుపొందారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను వెనక్కు నెట్టడం స్థానిక స్థాయిలో ఓ రాజకీయ సందేశంగా భావిస్తున్నారు. అయితే ఈ ఒక్క విజయాన్ని రాష్ట్ర స్థాయి ప్రభావం లేక స్థానిక సమీకరణల ఫలితంగా చూడాలన్నది విశ్లేషణలకు వస్తోంది. నేరేడుచర్లలో వ్యక్తిగత ఇమేజ్, స్థానిక సమస్యలపై ఫోకస్, వార్డు స్థాయి క్యాంపెయిన్ కీలకంగా పనిచేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 స్థానాల్లో అభ్యర్థులను గెలిచి ప్రారంభంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని ప్రకటించినప్పటికీ అది అమల్లోకి రాలేదు. ప్రచారం జరిగినా గెలిచే పరిస్థితి లేదని కొందరు విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ముక్కోనపు పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో జనసేనకు స్పష్టమైన ఓటు బ్యాంకు కనిపించలేదనే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ తరపున ఆర్కే సాగర్, హైపరాది వంటి క్యాంపెయినర్లు కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేసినా అది రాష్ట్ర వ్యాప్త ప్రభావాన్ని చూపలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు. జనసేనకు తెలంగాణలో బలమైన క్యాడర్, సంస్థాగత నిర్మాణం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందనే అభిప్రాయం బలపడుతోంది. సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేన అభ్యర్థి జంగా కొమరయ్యకు మొదట 2 ఓట్లు రావడంతో రీకౌంటింగ్ కోరగా తీరా లెక్కింపు అనంతరం 1 ఓటే రావడం చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులే ఓటు వేయలేదా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది పార్టీ ప్రతిష్టకు చిన్నదైన దెబ్బగా మారింది. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం 3 ప్రధాన పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ 3 శక్తుల మధ్య జనసేనకు స్థానం సంపాదించడం సవాల్గా మారింది. ఒకవైపు నేరేడుచర్ల విజయం ఆశాకిరణంగా కనిపిస్తే మరోవైపు సంగారెడ్డి ఘటన పార్టీ సంస్థాగత బలహీనతను గుర్తు చేసింది. మొత్తానికి ఈ మున్సిపల్ ఫలితాలు జనసేనకు ప్రతికూల సంకేతాలు ఇచ్చాయి. తెలంగాణలో బలమైన క్యాడర్ నిర్మాణం, స్థానిక నాయకత్వ అభివృద్ధి, స్పష్టమైన రాజకీయ దిశ ఇవి లేకుండా స్థిరమైన విజయాలు సాధించడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనకు ఇది హెచ్చరిక లేక కొత్త ప్రారంభానికి అవకాశమా అన్నది రాబోయే ఎన్నికలు నిర్ణయించాలి.